వికారాబాద్ జిల్లా యాలల మండలం కోకట్ గ్రామంలో ప్రజల భద్రత నేరాల నియంత్రణకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సుమారు 2.50 లక్షల రూపాయల వ్యయంతో 22 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఈ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యాలల మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ శ్రీనిజ ముఖ్య అతిథిగా హాజరై సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనిజ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం, చోరీలు, ఇతర నేరాలను అరికట్టడంతో పాటు దర్యాప్తులో కూడా పోలీసులకు ఎంతో సహకారం అందుతుందని పేర్కొన్నారు. కోకట్ గ్రామ పంచాయతీ ప్రజల భద్రత కోసం ముందు చూపుతో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె కొనియాడారు. ప్రతి గ్రామ పంచాయతీ కూడా తమ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తద్వారా గ్రామాలను మరింత సురక్షితంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని సీసీ కెమెరాల ఏర్పాటును స్వాగతించారు. నా పేరు మహిపాల్ రెడ్డి. ఈ కోకట్ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ అండ్ వార్డు మెంబర్లు అందరూ కలిసి సెక్రటరీ సమక్షంలో ఈ విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, గతంలో కూడా ఎన్నోసార్లు రిప్రజెంట్ చేస్తున్నాము. దాన్ని ఈరోజు అమల్లోకి తీసుకొచ్చినందుకు ముందుగా కోకట్ గ్రామ సర్పంచ్కి అండ్ వాళ్ళ వార్డు మెంబర్లకి, సెక్రటరీకి మా పాఠశాల తరఫున, ఎంఈఓ తరఫున అభినందనలు తెలుపుకుంటున్నాను. గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాని ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వెంటనే చర్య తీసుకొని ఈ విధంగా చేయడం. ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి పాఠశాలలో కానీ, గ్రామంలో కానీ. ఇవన్నింటినీ కంట్రోల్ చేయడానికి మరి ఇది ఇట్లాగే తీసుకుపోయి ఇక్కడ పరిశుభ్రతని, తర్వాత విద్యని అన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిందిగా సర్పంచ్కి ప్రత్యేకంగా మా పాఠశాలతో విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే పెద్దలకు, మాజీ సర్పంచులకు, ఉప సర్పంచులకు నా యొక్క ధన్యవాదాలు. మేము కూడా మా గ్రామ మెంబర్లతో సలహాలు తీసుకొని, ఎస్ఐసార్తో సలహా తీసుకొని ఈ ముందడుగు వేసి సీసీ కెమెరాలు ఫిట్ చేసి ముందు ఏమి జరగకుండా చూడాలని నిర్ణయించుకొని మేము ఫిట్ చేసినాం. అంటే ఇంకా మీ నిర్ణయాలు ఇంకేమైనా చెప్పాలంటే చెప్పండి. అంటే నిర్ణయాలు మీన్స్ మాట్లాడతారా? ఎంపీ గారికి, ఎంఈఓ గారికి మరియు వార్డు మెంబర్లందరికీ, గ్రామ పెద్దలకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఉప సర్పంచ్లకు, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఈ ఇనిషియేటివ్ ఎట్లా అంటే మాకు ఎస్ఐ సార్ కూడా చాలా సపోర్ట్ చేసిండు. అండ్ మీటింగ్లో కూడా చెప్తుండే అనమాట. మాకు ఒక 9 థీమ్స్ ఉంటాయి. 9 థీమ్స్లో థీమ్లో ఇదో బాగా అనమాట. ఉమెన్ సేఫ్టీ, చైల్డ్ సేఫ్టీ అని చెప్పి, అంటే మన పబ్లిక్ అసెట్స్ భద్రత కానీ కొన్ని ఉంటాయి మన గ్రామ పంచాయతీలో. ఏమైనా నేరాలు కానీ ఏమైనా జరగకుండా నివారించడానికి సీసీ కెమెరాలు అనేది అతి ముఖ్యమైనవి. దీన్ని పెట్టడానికి మా వార్డు మెంబర్లు కానీ, మా గ్రామ పంచాయతీ మొత్తం సపోర్ట్ చేసి మా గౌరవ సర్పంచ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని పెట్టించినందుకు నాకు కూడా చాలా సంతోషం. నా ఆధ్వర్యంలో కూడా జరిగినందుకు నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఈరోజు మన యాలల మండలంలో కోకట్ గ్రామ పంచాయతీలో సీసీ కెమెరాస్ ఓపెనింగ్ చేయడం జరిగింది. 22 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామ పంచాయతీ తరఫున. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు మన సర్పంచ్ గారికి మరియు సెక్రటరీ అండ్ గ్రామ పంచాయతీ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామ భద్రత కోసం అవి తోడ్పడతాయి. అవి మాత్రమే కాకుండా ఎటువంటి దొంగతనాలైనా, ఎటువంటి స్కూల్స్ కోసం కానీ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకుండా ఉమెన్ ఫ్రెండ్లీ, ఇంకా చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్ క్రియేట్ చేయడానికి ఇది ఒక చాలా మంచి అవకాశం. కోకట్ గ్రామ పంచాయతీ ఇటువంటి మంచి స్టెప్ని తీసుకోవడం చాలా అభినందనీయం. మరియు మన మండలంలో మరియు మన జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలకు ఆదర్శవంతమని చెప్పి తెలియజేస్తున్నాను. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.